స్వధర్మ ప్రేక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు. శ్రావణమాసం దేవతారాధనకు, వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు చాలా ప్రశస్తి కలిగినటువంటి మాసం. ఈ మాసంలో పుణ్యకర్మ ఎంత కొద్దిగా చేసినా అది అప్రమేయంగా ఫలితమిస్తుంది అని శాస్త్రవచనం. ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, శ్రావణ శుక్ల పౌర్ణమి చాలా గొప్ప తిథి అండి. శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమి శ్రావణ పౌర్ణమి, అందుకే శ్రావణ మాసము. శ్రవణం విష్ణువు యొక్క నక్షత్రం, వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం, భగవంతుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అటువంటి ఈ శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవుడు అవతరించాడు. ఈ శ్రావణ పౌర్ణమినే రక్షా పౌర్ణమి అంటారు, రక్షాబంధనము అని చెప్తారు. ఈ రక్షాబంధనం అనేటువంటిది వ్యక్తిగతంగానే, అంటే చాలా వరకు ఏమైపోయింది రక్షాబంధనము అంటే అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములకు రాఖీ కట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా ఏర్పడ్డది. కానీ శాస్త్రంలో ఏముంది అంటే ఇక్కడ అత్రైవ రక్షాబంధనముక్తం, హేమాద్రి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో రక్షాబంధనం ఈరోజు చెయ్యాలి. దేనికి రక్ష? ఆత్మరక్ష, శరీరానికి రక్ష, గృహరక్ష, గృహమునకు రక్ష, వ్యాపార స్థలానికి రక్ష, వాహనానికి రక్ష. ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమి రోజున గృహానికి, శరీరానికి, వీటికి రక్ష చెయ్యవచ్చు, రక్షను ధరించాలి అనేటువంటిది శాస్త్రవచనం. అందుకే ఈసారి ఆగస్టు నెల 22వ తేదీ మనకు శ్రావణ పౌర్ణమి వచ్చింది, ఆదివారం. మరి ఈ సందర్భంగా స్వధర్మ చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు రక్ష కావాలి అని. మీ అందరికీ కూడా చక్కగా ఈ శ్రావణ మాసంలోనే, అంటే మీరు గనక 15వ తేదీ, ఆగస్టు 15వ తేదీలోగా మాకు కనుక చెప్పినట్లయితే, మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు 16వ తేదీ రక్షను పూజించి పోస్టులో పంపిస్తాము. వ్యాపార స్థలానికి కట్టుకోవచ్చు, గృహానికి కట్టుకోవచ్చు, లేదా వ్యక్తిగతంగా శరీరం మీద ఉంటే నరఘోష, నరదృష్టి పోవటానికి శరీరానికి ధరించవచ్చు. అది మీ స్వేచ్ఛ. మరి రక్షగా ఏమిస్తారు? ఒక అద్భుతంగా చక్కటి గోమతీ చక్రం, మంచి తాడుతో కలిసి మీకు పంపించడం జరుగుతుంది. దానిని అభిమంత్రణం చేసి దేవి అధర్వణ మంత్రముల చేత, రక్షా కవచముల చేత, చక్కగా మన్య సూక్తాది పారాయణములతో అభిమంత్రణం చేసి, ఆ అభిమంత్రణం చేసినటువంటి రక్ష అలాగే కుంకుమ మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. మరి దీనికి తప్పకుండా రుసుమైతే ఉంటుందండి, ఉచితమైతే కాదు. ఎందుకంటే పోస్టల్ ఛార్జీలు కానీ, బ్రాహ్మణులకు ఇవ్వటానికి కానీ, వీటన్నిటి కానీ ఖర్చు తప్పకుండా ఉంటుంది. మరి ఎవరికైతే రక్ష కావాలి అని అనుకుంటున్నారో, అది మీ వ్యాపార స్థలానికైనా కట్టొచ్చు, మీ గృహానికైనా కట్టొచ్చు, మీ యొక్క చేతికైనా, లేకపోతే మీ మెడలోనైనా కట్టుకోవచ్చు. అది మీరు ఎలానైనా వినియోగించుకోవచ్చు. ఒక రక్ష కావాలి అంటే మాత్రం మీ గృహానికి కట్టుకోవటానికి కానీ, లేకపోతే చేతికి కట్టుకోవటానికి కానీ ఒక రక్ష కావాలి అనుకుంటే మీకు బై పోస్ట్లో, రిజిస్టర్ పోస్ట్లో పంపించడం జరుగుతుంది. రక్ష కావలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. దానికి సంబంధించినటువంటి రుసుము, వివరములు ఇవన్నీ కూడా
ఫోన్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైనా సరే ఆగస్టు 15వ తేదీలోగా మాకు మీ పేర్లు ఇవన్నీ ఇవ్వగలిగితే సరిపోతుంది. అయితే ఇది ఉచితం మాత్రం కాదు. ఫోన్ ద్వారా తెలుసుకోండి. దాని యొక్క వివరములు ఏమిటో ఫోన్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి తొందరగా, అంటే మేము పంపించేటువంటిది 22వ తేదీ వరకు మీకు చేరుకుంటే 22వ తేదీ ఉదయము చక్కటి సుముహూర్తం, నేను మరొక వీడియో పెడతాను. ఏ రోజు ఎలా కట్టుకోవాలనేటువంటిది కూడా మీకు వీడియో పెడతాను. ఆ ప్రకారం కట్టుకోవచ్చు. కాబట్టి ఎవరైతే రక్షాబంధనం మంత్రోక్తంగా, వేదోక్తంగా, శాస్త్రోక్తంగా అభిమంత్రణం చేయబడినటువంటి రక్షలు కావాలి అని అనుకుంటారో వారు మాకు కాల్ చేయండి. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు మీకు వివరాలన్నీ కూడా తెలపడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.